అంటే ఓ ఐటీలల్లా 2,00,000, 1,50,000 ఎంతొస్తున్నాయో ఎవడికి తగ్గట్టు వాళ్ళకొస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బుని నువ్వు నిజాయితీగా కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నావా? సరే సేవింగ్స్ కూడా చేసుకుంటున్నావు, ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు అన్నీ అనొచ్చు. కానీ రియల్లీ ఆర్ యూ లివింగ్ ద రైట్ లైఫ్? నీ హెల్తీ లైఫ్ స్టైల్ ఉందా? ద వే యూ ఆర్ బిహేవింగ్, అమ్మాయిలతోటి నువ్వు తిరగడం గానీ, ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి అని జెప్పేసి నువ్వు ఆ అమ్మాయితో కమిట్ అయిపోయి తెల్లారి యూజ్ చేసుకొని వదిలేయటం గానీ, దాని తర్వాత నీ తాగుడు గానీ, నీ ఆరోగ్యానికి గానీ, నువ్వు వేపులని దట్ ఈస్ వేపీస్ అనేది అంటే మీరనొచ్చు మేడం మీకెట్లా తెలుసు అంటే ఖచ్చితంగా నేను కౌన్సిలర్‌గా ఉన్నాను. నాకు బోలెడన్ని తెలుస్తున్నాయి ఈ మధ్యనే. సో, ఆ వేప్ అనేదేంటి అనంటే సిగరెట్ స్మోకింగ్ జోన్‌లు ఉంటే అక్కడ గూడా ఆపుకోలేక దాన్ని ఇంకా ప్రమోట్ జేయడానికి దానికంటూ అలా పొగ రాకుండా ఉండే వాటిని సృష్టించారు అంటే, ఆ బిజినెస్‌లను చేసే వాళ్ళని కూడా నిజంగా అప్రూవల్స్ ఇవ్వకూడదండి. గవర్నమెంట్ కానీ ఇలాంటివి అప్రూవల్స్ ఇవ్వకూడదు అని చెప్తాను. మీరనొచ్చు అట్లెట్లా కుదురుతది మేడం అనంటే, అక్కడి నుంచే మూలాల నుంచే కట్ చేస్తే కదండీ! అది మోర్ డేంజరస్ అని చెప్తున్నాము. దాన్ని నువ్వు వాళ్ళు చూడు పిల్లలు ఇక్కడ అంటే ఎక్కడో ఒక దగ్గర నో స్మోకింగ్ ఏరియా అంటే తాగరు అనుకుంటే, దానికి తగ్గట్టు అనుకూలంగా నువ్వు ఒకటి చేసి ఇవ్వడం అనేది ఎంత అన్యాయం చెప్పండి. సో, కాబట్టికే సొసైటీలో ఉన్న ఆ వర్గం ఎవరైతే స్పాయిల్ చేయాలి అని ఎవరైతే ఒక బ్యాడ్ బిజినెస్ పీపుల్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి వెనకంజ వెయ్యను. ఎందుకంటే పిల్లల జీవితాలను పరంగా పెట్టి మీరు డబ్బులు సంపాదించుకొని వాళ్ళను ఎటు కాకుండా వాళ్ళ గోల్స్‌ని కానీ, వాళ్ళ డ్రీమ్స్‌ని అచీవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులకు కూడా మీరు కారణమవుతున్న వాళ్ళు మీరు బ్యాడ్ బిజినెస్ మ్యానే. వర్స్ట్ బిజినెస్‌ను చూజ్ చేసుకున్నారు కాబట్టికి మంచి బిజినెస్‌లలో కూడా సక్సెస్ అయ్యి అద్భుతంగా రాణించిన వాళ్ళున్నారు. రతన్ టాటాని తీసుకోనివ్వండి. ఎక్స్‌ట్రార్డినరీ బిజినెస్‌లున్నాయండి. సో, వంకలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రాంగ్ థింకింగ్‌లో రాంగ్ రూట్ ఎతుక్కున్నారు. ఏ రోజుకి గూడా కర్మ వెంటాడకైతే మానదండి.